పోయి సుందరంగా ఒక్క మారుడు సుకుమార రూప మీరా నీవెవరు ఈ ఘోర అరణ్యంలోకి వచ్చగల కారణం ఏమిటో నాకు దయతో తెలుపుడు. నాకు నా సంగత తెలిసిన ఎవరి బాబాయి తోట తెలుగు మేము పాండవులం పాండవులు కానీ నీ వ్యాపారం నీ భర్త ఉండేవారు వదలకు పోయి సుందరంగా నేనెవరో తప్పకుండా అయితే ఏను హీనంబు దగటి వాణి ఈ కామాచారాలను పాలించటి హిడంబాసుడి యొక్క చెల్లెలు నా పేరు హిడంబ్యాలు. నిన్ను గాంచి మోహించి నీపై ప్రేమచే నీ వద్దకు వచ్చిన కానీ రసూల ఆ దుచ్చుడు నన్ను క్షమించలేదు. మహాత్మా అంత కోపం నా మాట విను. నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి ఉన్న మాట చెప్పేదాను నేను నిజమే పలుకుతుంది. మా అన్న మిమ్మల్ని అందరినీ చంపి మీ యొక్క మాంసం దేమని నన్ను చెరుకు పంపించాను. కానీ మిమ్మల్ని గాంచిన పుణ్యాత్మ వల్ల నుంచి మీపై భ్రాంతి చేయి నిన్ను బత్తగా కొడుతుంది. కావున నువ్వు నా 10 మా అన్న చేతిలో సంహరింపబడకుండా ప్రాణములు రక్షించుకోడు. అప్పుడు మా అన్న కూడా ఏమి చేయడు. హే ఇదేంటి నన్ను నన్ను రక్షించుకోవాలి. నేనేమన్నాను నీ వెరగకుండా మాట్లాడుతుంటున్నా. నేను భీమాసను
నిన్ను నా ఘాతిగా చేసుకుంటాయా? చీతే, ఎంతటి మాట్లాడుతుంది? వెళ్ళిపోము, వెళ్ళిపోము ఇక్కడి నుంచి. హే మహాత్మా, మా అన్న నీవు దేవుడే కానీ మా అన్న గురించి నీకు తెలియదు. చిన్నవాడు గాడు వాణి నిన్న సత్యమే, 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 చిన్నవాడు గాడు వాణి చెన్ను మీరా నీవు బలిశాపే కానీ మా అన్న నీవనుకున్నంత సులభమైన వ్యక్తి కాదు. అతడు మహాశివుడు. ఈ వనముకు వచ్చిన ఎందరితో సంహరించి నాచే వర్ణించుకొని తిన్నవాడు. వాడు మహాబలశాలి. హే నాతి, నీ బెదరుపు మాటలకు లొంగువాడను గాను, నిన్ను నా దానిని చేసుకున్నవాడను గాను, వాడెంతటి వాడైనను గాను నా ముందు మాత్రం వాడక పూచిగా పుల్ల మాత్రమే. అందువల్ల సన్ను తాంగి చూపవెని నీ అన్న ఎక్కడుండెనో చూపించుకో, వాడిని వెంటనే సంహరించదు. కాలు గుర్తుగా చంపేది. నీ పరాక్రమంపై నాకు సంపూర్ణ విశ్వాసం కలిగేది కానీ నా దుఃఖం అని విను.